అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అదేవిధంగా ఐ ఆల్సో వెల్కమ్ సురేష్ బాబు గారు, ఆనరబుల్ మేయర్ దాసరి సుధా గారు, ఆనరబుల్ వెల్కమ్ శ్రీ ఎం రామ్ గోవింద్ రెడ్డి, ఆనరబుల్ చైర్పర్సన్ ఎస్పీపీ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. Isha Company, Vaisa Kadpa district, and I warmly welcome Sri Vyas Avinash Reddy Garu, Honorable MP Kadpa and Chairperson Isha Company, Vaisa Kadpa district. Like other members of the committee and all the officers who are attending for this meeting. చేసినటువంటి ఇష్యూస్ పైన అలాగే చైర్మన్ గారు ఇచ్చినటువంటి సలహాల పైన ఒక యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా మనం ఈ కమిటీకి సబ్మిట్ చేయడం జరుగుతాం సార్. అలాగే మీ అనుమతితోటి వివిధ సబ్జెక్ట్స్ అంటే మనకి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి అధికారులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు. వారు డీటెయిల్గా ప్రోగ్రామ్ గురించి, అలాగే కరెంట్ ఇంప్లిమెంటేషన్ స్టేటస్ గురించి, అలాగే దాంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ గురించి మనకి బ్రీఫ్ చేయడం జరుగుతుంది సార్. సో బిఫోర్ ఐ రిక్వెస్ట్ ద ఆఫీసర్ సార్, ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చైర్మన్ టు సే ఫ్యూ వర్డ్స్ సార్, సో దట్ వీ కెన్ పేరున రేపు నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ దిశా మీటింగ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ DDCMC, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు వాటి అమలు తీరు పైన కోఆర్డినేషన్ మరియు మానిటరింగ్ చేయడం కోసం ఈ కమిటీ పనిచేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకాలైనా సరే వాటి అమలులో ఎటువంటి కోఆర్డినేషన్ ల్యాప్సెస్ ఉన్నా మానిటర్ చేసి వాటిని సరిదిద్దే కార్యక్రమం ఈ కమిటీ చేస్తుంది. ఎక్కడైనా అవకతవకలు ఉన్నా కూడా వాటిని సరిదిద్దే బాధ్యత ఈ కమిటీ తీసుకుంటుంది. ఈ కమిటీ ద్వారా జిల్లా కలెక్టర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఇవన్నీ కూడా వెళ్తాయి. కాబట్టి పీరియాడికల్గా ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఈ కమిటీ జరుగుతుంది. జరిగింది. నిన్న గవర్నమెంట్ మీరు చూసుంటారు, ఇన్పుట్ సబ్సిడీ కింద 50,000 రూపాయలు పర్ హెక్టార్ చొప్పున మనకి శాంక్షన్ అయినట్టు కూడా వచ్చింది. మన జిల్లాను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడానికి ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. కాబట్టి ఉల్లి సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. అలాగే మనకున్నటువంటి మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల కొంత ఒత్తిడి కూడా ఉంది. అయితే ఒక 15 రోజుల్లో ఈ మార్కెట్ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. బట్ ఎప్పటికప్పుడు మేము క్లోజ్గా గమనించుకుంటా ఉన్నాం. అది 100% ఎక్స్పోర్ట్ కృష్ణాపురం అది మన మైదుకూరి పార్ట్స్లో ఎక్కువ సాగు చేసేది. మనకి ఎక్కువ వెరైటీ అది మిగతా ఉల్లి పండ్లు ఏదైతే ఉందో అది మిగిలిన స్టేట్ కన్జంప్షనే ఉంది. ఓన్లీ కృష్ణాపురం ఉల్లే జరగడంలో తద్వారా రైతు పూర్తిగా పంట నేలపాలు 2 రూపాయలు చేయాల్సిన పరిస్థితి ఉంది. బిల్లు తీసుకోవడం కానీ, అయితే పని చేసినటువంటి వాళ్ళ పేరుతోటి కాకుండా వేరే వాళ్ళకి బిల్లులు జమ అవటం కానీ, ఇలాంటిది ఎక్కడున్నా కూడా లెట్ us టేక్ ఏ సీరియస్ యాక్షన్ ఇంక్లూడింగ్ ద క్రిమినల్ యాక్షన్. ఒకటి, ఫీల్డ్ అసిస్టెంట్స్ ఈ NREGS ఇంప్లిమెంటేషన్లో చాలా ముఖ్యమైనటువంటి భాగస్వామ్యం. ఓకే, వారు తప్పు చేస్తే మంచి పని చేసిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని కోర్టు కాదు కదా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా వీ హ్యావ్ టు ఫైట్ అవుట్. ఎందుకంటే వీ హ్యావ్ టు వీడ్ అవుట్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్.
ఎందుకంటే ఈ వ్యవస్థ ఉన్నది ఫీల్డ్ అసిస్టెంట్స్ కోసం కాదు, వాళ్ళ వెల్ఫేర్ కోసం కాదు, అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి జాబ్ సీకర్స్కి పని కల్పించడం అనేది ప్రాథమికమైనటువంటి బాధ్యత మనందరం. ప్రోగ్రామ్ in the country where every rupee spent is socially audited. ఆ గ్రామంలో 50 రూపాయలు వచ్చిందంటే 50 రూపాయలు వచ్చిందని రిసీవర్ ఒప్పుకుంటేనే కానీ దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. అయినా కూడా అక్కడక్కడ ఇప్పుడు ఫ్రాడ్ అంటే వాళ్ళకి తెలుసు, అంటే దొంగతనంగా ఫ్రాడ్యులెంట్గా చేసే చోట ఇలాంటివి జరుగుతుంటాయి. వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, ఇంక్లూడింగ్ క్రిమినల్ యాక్షన్స్ ఆల్సో. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వీఆర్ ఆల్ వెరీ వెరీ కాషియస్ అబౌట్ ఇట్. ఎక్కడ కూడా తప్పులు జరగకూడదనే ప్రయత్నం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ నౌ ఈజ్ థింకింగ్ ఈ అటెండ్ అవుతున్నటువంటి వ్యక్తుల యొక్క అటెండెన్స్ను కూడా ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంలో కానీ లేకపోతే బయోమెట్రిక్లో కానీ తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే దాంట్లో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్నెట్ అందుబాటులో ఉండొచ్చు లేకపోవచ్చు. దానిపైన కూడా ఒక సొల్యూషన్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఫోటో మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అప్లోడ్ చేస్తున్నామో దాన్ని అది తీసేసి డైరెక్ట్గా ఇండివిజువల్ ఫింగర్ ప్రింట్ కానీ లేకపోతే ఐరిస్ కానీ లేదా ఫేషియల్ రికగ్నిషన్ కానీ వచ్చేటట్టు చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.